ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. జనవరి 14 తులారాశి వారికి ఒక స్త్రీ వలన జరిగేది ఇదే తెలిస్తే షాక్ అవుతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఛానల్కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక వీడియోలో మేమేం చెప్పబోతున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ అండ్ సపోర్ట్ ఎంతగానో మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీకు సానుకూల ఆలోచనలు అయితే వస్తాయి. నిరాశ నిస్పృహలకు లోనైన వారు ఈరోజు మీ జీవిత భాగస్వామి పట్ల భక్తి భావంతో ఉంటారు. ఈరోజు మీరు రియల్ ఎస్టేట్తో అనుబంధించబడిన వ్యక్తులతో పెట్టుబడి అవకాశాల కోసం వెతకవచ్చు. వ్యాపారం పట్ల మరింత ఉత్సాహంగా ఉండాలి. మీరు పిల్లల పట్ల సంతోషాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తారు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. యజమాని పనిలో అకస్మాత్తుగా కొన్ని మార్పులను తీసుకురావచ్చు. కాబట్టి ఉద్యోగులు పనిచేసే విధానంలో మార్పుల కోసం ముందుగానే సిద్ధంగా ఉండాలి. కుటుంబంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మీరు మీ కుటుంబంతో కలిసి నడకకు వెళ్ళవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు చాలా బాగుంటుంది. మీరు జీవితం పట్ల మీ దృక్పథంలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు. మీ జీవిత భాగస్వామితో సమన్వయం చాలా బాగుంటుంది. మీ తల్లిదండ్రుల పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉంచండి. ప్రేమ సంబంధాలకు కుటుంబ ఆమోదం లభించవచ్చు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కు సంబంధించిన కెరీర్లో మీకు మంచి అవకాశాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు సమయాన్ని మీరు సంతోషంగా గడపబోతున్నారు. ఈ రోజు మొత్తాన్ని కూడా మీరు ఉత్సాహంగా గడుపుతారు. అలాగే వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. కుటుంబంలో వాతావరణం చాలా బాగుంటుంది. మీకు గర్వం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవు. సృజనాత్మకత ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ గురువుల నుండి మద్దతును పొందుకుంటారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీకు ప్రభుత్వం నుండి మద్దతు లభిస్తుంది. ఉదయం ఒక చిన్న అమ్మాయికి ఆహారం ఇవ్వండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రోజు ఇంట్లో సంతోషం మరియు శాంతి వాతావరణం ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి పనిచేయగలుగుతారు. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ తల్లిదండ్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మీ పోటీదారులపై విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు మీకు కొద్దిగా సవాలుతో కూడిన రోజుగా ఉండబోతుంది. మీ పనిలో ఏవైనా ఆటంకాలు ఉంటే అది తొలగించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. గట్టిగా ప్రయత్నించండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. మానసిక భారం నుండి ఉపశమనాన్ని పొందుతారు. మీరు మీ పని కోసం చాలా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు వారి భాగస్వామిని కలవచ్చు. వారు భావోద్వేగాలను మార్చడం గురించి ఆలోచించవచ్చు. ఏ పని కోసము ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏమైనా గొడవలు జరిగితే ఆ సమస్య కూడా మీకు తీరిపోబోతుంది. ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలమైన రోజనే చెప్పుకోవచ్చు. మీరు మీ మాటలను అదుపులో ఉంచుకొని మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే గనక మంచిది. ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే అందులో విజయాన్ని సాధిస్తారు. మీరు ఏదైనా ఆస్తికి సంబంధించిన వివాదాన్ని ఎదుర్కొంటున్నట్లయితే కనుక మీరు అందులో కూడా విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులు మీకు సహాయం చేస్తారు మరియు మీరు వారి నుండి ఆశ్చర్యాన్ని పొందవచ్చు. విమర్శలను పట్టించుకోకుండా మీరు మీ పనిని నిజాయితీగా చేయడం ముఖ్యం. ఈ రోజు సాయంత్రం వరకు ఒక స్త్రీ వల్ల మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి. ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఆర్థిక పరంగాను అలాగే అంతా మంచి జరిగే విధంగాను ఆ స్త్రీ మీకు సహాయకరంగా ఉంటుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. మొత్తానికి ఈ రోజు ఒక స్త్రీ వల్ల ఈ రాశి వారికి మంచి జరగబోతుంది. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు ఇదే విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.